అన్న బిగ్ బాస్ వల్ల శివాలజీ అన్నకి మూవీలో ఆఫర్లు తగ్గాయనే ఒక ఏదైతే రూమర్ ఉందో అన్న, దానివల్ల తగ్గిందని నమ్ముతున్నావా అన్న? అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైనా నార్మల్గా ఒక ఆప్షన్ ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా, అరే బిగ్ బాస్ వల్ల బిగ్ బాస్కి వెళ్ళాడు శివాలజీ మంచి ఒక విన్నర్ అంత అయ్యింది, ఏం చేస్తున్నాడు అనే క్వశ్చన్ మార్క్ పెట్టి మరీ క్వశ్చన్ చేస్తుంటారు. దానికి ఏం చెప్పాలనుకుంటున్నాను నాకు? అది నన్ను ఎక్కువ లవ్ చేస్తున్నారు వాళ్ళు, అందుకనే అలా. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు పట్టించుకోవట్లే, అట్లీస్ట్ పట్టించుకుంటారంటే. యాక్చువల్గా నువ్వు చూసావు నా గ్రాఫే, సెలెక్ట్ చేసే మూవీస్ అన్ని 100% సక్సెస్ అవుతుంది. కానీ నాకు 2 years 1 year గ్యాప్స్ వస్తాయి మళ్ళీ నెక్స్ట్ కంటెంట్ రెడీ అయ్యే లోపు. అవును, అది ఎందుకో తెలియదు అది నాకు. మీరు తీసుకోరా? కొన్ని ప్రాజెక్ట్స్ నేను రిజెక్ట్ చేస్తాను, అంటే బాగాలేకపోతే చేయలేను కదా. చందమామకు ముందు అన్ని ప్రాజెక్ట్స్ ఓకే చేసేవాడిని నేను, బట్ చందమామ తర్వాత స్ట్రిక్ట్గా వచ్చేసి నిజంగా నచ్చిందే చేద్దామని డిసైడ్ అయిపోయా. ఎందుకంటే అప్పుడు ఆ రోజుల్లో ఎలా అని చెప్పేవాళ్ళంటే, మన కంటిన్యూస్ రన్లో ఉండాలి లేకపోతే జనాలు మనం మర్చిపోతారు అని టాక్ ఉండేది. ఇప్పుడు ఉంది స్టిల్. ఇప్పుడు ఉన్నా కూడా అది లేదంటా నేను. ఎందుకంటే సోషల్ మీడియా ఎప్పుడు వచ్చిందో మనం వచ్చేసి కంటిన్యూస్ రన్లో ఉండొచ్చు ఏదో ఒక విధంగా. ఇప్పుడు అక్కడైతే ఒట్టి మూవీస్లో మాత్రమే కనపడతాను, ఎక్కడ కనపడవు. ఇప్పుడైతే అలా కాదు, నువ్వు సోషల్ మీడియాలో యూస్ చేసుకోవచ్చు ఆ ప్లాట్ఫామ్. ఇది అది వేరు కదన్న, స్క్రీను లేదు, సోషల్ మీడియా వేరు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇండివిజువల్గా మనం సెల్ఫ్ మానిటైజ్ అయిపోయాం. నువ్వు నీగా శివాగా నువ్వే మానిటైజ్ చేయగలుగుతావు. నీకు ఛానల్ ఉంది కదా, నువ్వు మానిటైజ్ చేసుకుంటున్నావు కదా. సో ఇట్స్ ఇండివిజువల్ అయిపోయారు ఇప్పుడు. ముందు ఆ రోజులు అలా లేదు. నువ్వు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి నీకు ఎవరన్నా వచ్చేసి ఒక వర్క్ ఇస్తేనే దాన్ని వాళ్ళ క్యారెక్టర్ ప్రొజెక్ట్ చేసి స్క్రీనింగ్ అవుతూనే నువ్వు కనపడతావు, లేకపోతే నువ్వు ఎక్కడ కనపడవు. ఇప్పుడు ఈ రోజుల్లో అలా లేదు. ఇప్పుడు రీసెంట్గా సింధూరం ఒక 6 months బ్యాక్ 5 months బ్యాక్ రిలీజ్ అయింది. అది మంచి పేరు వచ్చింది దానికి, మళ్ళీ గ్యాప్. ఇప్పుడు కన్నప్ప వస్తుంది, చూద్దాం నెక్స్ట్. ఇంకొక స్క్రిప్ట్ ఒకటి మంచిది రెడీ అయింది, చూద్దాం. బట్ కాదండి, కోపం ఎక్కువ కదా, కోపం ఎక్కువ కదా అవసరం ఉన్నప్పుడు. ఏదో నువ్వు తెలియనట్టు మాట్లాడుతావు కాదన్నా. మొన్న స్టేజ్ మీద కూడా ఒకసారి రాకేష్ ఎవరిని, అది ఏంటన్నా అది చీచి అది సరే వాళ్ళు అలా వేసుకున్నారు కాబట్టి ఇంకా వదిలేసుకున్నాను నేను. ఇప్పుడు మనం జనరల్గా మనం మాట్లాడుకుంటుంటాం కదా, నీ దగ్గర మాట్లాడతాను కదా, ఎక్కువ మాట్లాడదు అంటాను కదా. అలాగే రాకేష్ ఏదో జోక్ చేస్తుంటే నేను తిరిగి జోక్ చేశాను. అది మేము ఇద్దరు ఎప్పుడు జోక్ చేసుకునేది సీరియస్గా. అది జోక్ అది నువ్వు నమ్మేసావేంటి? నిజంగా అనుకున్నాను, నిజంగా నేను నాకు అలాగే అనిపించింది. అయ్యి అవునా అన్న, చూస్తుంటే అలాగే అనిపించింది. ఇదేంటి ఇలాగనేసాడు అన్న. చీచి లేదు, ఒకసారి రాకేష్ సడన్ గా మేము ఇద్దరం కార్లో ఉన్నాం, కాల్ వచ్చింది. సో కార్లో ఉంటే స్పీకర్ ఆన్ అవుతుంది కదా, కార్ ఆడియో. ఏంటన్నా అలా సడన్ గా గుద్దేసి వెళ్ళిపోయావు నా కార్ని అనేసి చెప్తున్నాడు. చూస్తే అంటే మేము వెళ్తుంటే తను ఇటు వెళ్ళాడంట. ఇట్ వాస్ జస్ట్ మమ్మల్ని చూసాడు. సో అన్నా నేను నిన్ను చూసానని చెప్పకుండా గుద్దేసి వెళ్ళిపోయావు ఏంటి నన్ను. సో దట్ ఈస్ హౌ ద కాన్వర్సేషన్ దే విల్ హ్యావ్. అలాగ మాట్లాడుకుంటున్నారు ఊరికే సరదాగా అనేది అందరికీ అర్థం అవ్వలేదు మేబీ దాంట్లో. మీ సినిమా అంటే జనాలకు గుర్తుండిపోయే సినిమా ఇప్పటికీ స్టిల్ అడిగే ప్రేక్షకులు ఏ సినిమా గురించి అడుగుతుంటారు? డిఫరెంట్ ఆడియన్స్, డిఫరెంట్. నాకు తెలిసి ఓవరాల్గా చందమామ అయితే ఎవర్ గ్రీన్. అది ఇప్పుడు కూడా మొన్న ఫిల్మ్ ఫెస్టివల్లో సెలెక్ట్ అయింది అది చందమామ, స్క్రీనింగ్ జరిగింది. ఆ టైంలో యూత్ ఉండే వాళ్ళందరూ ఆర్య గుర్తుండిపోతుంది. అండ్ సంభోషవేషంబో కొంతమంది గుర్తుండిపోతాయి. సో ఇలా సంక్రాంతి ఫ్యామిలీ ఆడియన్స్ ఎవ్రీ సంక్రాంతికి మీది టీవీలో అవుతూనే ఉంటుంది, మీ క్యారెక్టర్ లైక్ అవుతూనే ఉంటుంది. లైక్ అలాంటి క్యారెక్టర్స్ కోసం నువ్వు ఎప్పుడైనా వెయిట్ చేస్తున్నావు అన్న? ఇంకా నేను ఫ్లోలోనే ఏది వస్తుంది, ఏది నచ్చిందంటే అది చేసుకుంటాం. ఈ క్యారెక్టర్ కోసం అని ఒకటి డిజైనింగ్, ప్రాపర్ డిజైనింగ్ అయితే ప్లాన్ లేదు అలా. ఓకే అంటే బ్యాక్ టు బ్యాక్ హిట్స్, బ్యాక్ టు బ్యాక్ మన సక్సెస్ ఉన్నప్పుడు ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తుంటాయి, నార్మల్గా అయితే తక్కువ వస్తాయి ఉంటుంది. అలాంటి డిఫరెన్స్ ఉంటుందా? ఆల్వేస్ డిమాండ్ అండ్ సప్లై. మన ఇండస్ట్రీలో మ్యాక్సిమం ఉండే డిమాండ్ అండ్ సప్లైనే. అది ఆర్టిస్టులకి అయితే ఇఫ్ దే ఆర్ లైమ్ లైట్లో ఉంటేనే మనకు ఆపర్చునిటీస్ అనేది వస్తుంది. లేదనుకుంటే లేస్ ఉంటారు.
ఫస్ట్ ఆప్షన్స్ ఉంటాయి, సెకండ్ ఆప్షన్స్ ఉంటాయి, థర్డ్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే టెక్నీషియన్స్ మనని సెలెక్ట్ చేసేటప్పుడు వీళ్ళు అనేవి వెళ్తుంటుంది. సో వాళ్ళు ఒప్పుకోకపోతే నెక్స్ట్ వాళ్ళకి వెళ్తుంది. వీళ్ళ గురించి మాట్లాడాలంటే కొంతమంది వచ్చేసి వద్దండి వేరే ఇంకో బెటర్ ఆప్షన్, ఈ డిస్కషన్స్ అన్నీ వెళ్తుంది ఆఫీస్లో. అందుకనే మనకి ఏ నైట్ ఏ కాల్ వస్తుందో తెలియదు, ఏ టైంలో నెక్స్ట్ డే అనేది మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం ఊహించుకోలేము అసలు. వండర్ఫుల్ క్యారెక్టర్ ఓవర్ నైట్ పడచ్చు మనకు. అవును, ఆ టైంలో అలా కాదండి. ఇప్పటికీ ఎంత సీనియర్ ఉన్నా, ఎంత ఎక్స్పీరియన్స్ కానీ, ఎంత మంచి నేమ్ ఉన్నా కూడా ఇంకా ఆఫీసుల చుట్టూ తిరగాల అవసరం లేదా? డైరెక్ట్ నేనా లేకపోతే జనరల్గా మీరేనన్నా కానీ లేకపోతే అది డిపెండ్స్ ఆన్ ది ఒక్కొక్క మనిషిని డివైడ్ అవుతుంది. అంటే డిఫరెంట్ ఆర్టిస్ట్ డిఫరెంట్ థింకింగ్స్ ఉంటాయి. ఇప్పుడు నేనైతే స్టార్టింగ్ నుంచి ఏ ఆఫీస్కి వెళ్ళలేదు. నాకు ఏ ఆపర్చునిటీస్ వస్తున్నాయో దాంట్లో నేను సెలెక్ట్ చేసుకుంటాను నేను. అంటే అది పొగురుగా కాదు, నాకు జనరల్గా వచ్చేసి ముందు ఇంట్రోవర్ట్గా ఉండేవాడిని నేను. అంటే ఎవరి దగ్గర మాట్లాడాలంటే అక్కడ నాకు కొంచెం ఇప్పటికీ స్టిల్ ఉందా ఇంట్రోవర్ట్ ఉంది. అయితే చూడు అప్పుడు ఇంకా ఎక్కువ ఉండి ఉంటుంది. నేను అప్పుడు కలిసినప్పుడు కూడా అర్థమైపోద్ది. అంటే చూస్తుంటాను కదా, చాలా తక్కువ మాట్లాడి ఒక ప్లేస్లో ఉండిపోయి కూర్చోపోతూ ఉంటాలా. అవును. సో ఇనిషియల్గా అయితే అది పొగురు అనుకునే వాళ్ళు ఇండస్ట్రీలో. ఎందుకంటే ఎవరితో మాట్లాడడం, పలకరించలేకపోవడం, ఎందుకు పలకరించట్లేదు వాళ్ళని, అవును హాయ్ చెప్పకపోవడం, అది కూడా. అవును, నాకేంటంటే తెలియని వ్యక్తిని ఎలా నేను, అది నాకు కొంత జబ్బు ప్రెసెంట్ నన్ను తిట్టుకుంటారు నన్ను కూడా. అదే అది వాళ్ళు వచ్చేసి మన పొగురు అనుకుంటారు. అది యాక్చువల్లీ పొగురు కాదు అది. కానీ ఎలా పలకరించాలో మనకు తెలీదు. తెలియదు. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి కొంచెం ట్రై చేశాను నేను అంతే. బట్ 100% మనకి ఏదైనా ఆపర్చునిటీస్ కావాలంటే మనమే వెళ్ళి అడగాలి. ఇట్స్ తమ్ముడు, కానీ మన వల్ల అవ్వదు. లోపల చచ్చిపోయినట్టు ఉంటుంది అసలు ఏమైనా అడగాలంటే. ఎందుకు ఈ సాంగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఈయనకి తెలిసిన వాళ్ళ వాళ్ళు మూవీ చేసి ఓపెనింగ్ అన్నా కానీ, సాంగ్ చేసి ఓపెనింగ్ అన్నాను రావాలి అన్నా కానీ, ప్రతి దానికి హీ గోస్. బట్ ఇప్పుడు మనం సాంగ్ రిలీజ్ చేసాం కదా, మీ వాళ్ళకి చెప్పేదైనా రీల్స్ కానీ అట్లా వీ కెన్ ప్రమోట్ కదా అంటే వద్దు, ఐ విల్ నాట్ ఆస్క్ అంటారు. ఏంటో ఏం అడుగుతాం, హెల్ప్ బాగోదు కదా అనేసి. ఇది అలాగంటే అవ్వదు కదా అన్న. 100% నేను ఒప్పుకుంటాను. 100% అది చాలా చెడ్డ జబ్బు. అవును, అసలు అది లేకపోతే ముందుకు కూడా కాదు, కొంచెం కష్టం చాలా. ఇలానే ఇక్కడ ఉండాలంటే కాదు. అది యాక్చువల్గా ఏంటంటే దానికి 2 ways ఉంది. ఒకటి మన సెల్ఫ్ ఉంటుంది కదా, ఆ సెల్ఫ్ హ్యాపీగా ఉన్నప్పుడు మనం ఏంటి ఎలాగైనా చేసి వెళ్ళి అడిగి అనేది రాదు. అది కొంచెం ఆ మొహమాటం, వద్దులే అనిపించడం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. బట్ అసలు పరిస్థితే బాగాలేనప్పుడు, ఈయన లాంటి వాళ్ళు అయితే పరిస్థితి బాగాలేపోయినా వెళ్ళరు, వేరే తనంతట తను ఏం చేసుకోగలరో అది చూస్తారు తప్పితే. సో అప్పుడు ఇంక వెళ్ళి అడగాల్సి వస్తుంది. అండ్ ఒక యాక్టర్గా ఏంటంటే వన్స్ అన్ యాక్టర్ ఈజ్ అన్ యాక్టర్ ఫర్ ఎవర్. అంటే సచ్చేదాకా వాళ్ళు నటులుగా ఉండడానికే ఇష్టపడతారు. సో అది ఆఫర్స్ వచ్చిన రోజులు బాగుంటుంది. ఆఫర్స్ రానప్పుడు ఆ ఆశ ఉంటుంది కదా, రేపు వస్తుందేమో, ఎల్లుండి వస్తుందేమో, ఇంకా వస్తుందేమో అని ఆ హ్యాంగింగ్ ఇన్ దేర్ అంటారు కదా, అది టఫెస్ట్ ఫేజ్. సో మేబీ అలా యాక్టింగ్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి ఒక్కటే నేను ఎప్పుడు అనుకుంటా చెప్పాలని, దట్ ఆల్వేస్ హ్యావ్ ద సెకండ్ ఆప్షన్. బికాస్ ఆ డెస్పరేషన్లోనే మనం చాలా స్టోరీస్ వింటుంటాం. ఏమేమో జరిగినాయి, అలా జరిగింది, ఇలా జరిగింది అన్న స్టోరీస్ ఎక్కువ వింటుంటాం. వెన్ ఎలాగైనా నేను దీనిలో ఉండాలి, దీనిలో రావాలి అనుకున్నప్పుడు మనం వీ డోంట్ మైండ్. సమ్టైమ్స్ వీ విల్ గో టు రాంగ్ వేస్ ఆల్సో. అలా కాకుండా మనకి ఎప్పుడు ఆ సెకండ్ ఆప్షన్ ఉంటుందో అప్పుడు ఇది ఒక ప్యాషన్గా యూ కెన్ ప్రోగ్రెస్. వచ్చినప్పుడు దాన్ని 100% మనం ఇచ్చి బెస్ట్గా మన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ఆఫర్స్ వస్తుంది. అన్నకు ఆప్షనే లేదు, ఇంకా ఒకటే ఉన్న ఆప్షన్స్ ఇండస్ట్రీ
అంతే కదన్నా ఇండస్ట్రీ బిజినెస్ ఏమన్నా ఉన్నాయన్నా